శుభోదయం. శ్రియకాంతాయ కళ్యాణ నిధజే నిధయేర్థినః శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈనాటి విశేషం శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన. అలాగే సింహాద్రిలో వెలిసిన అప్పన్నకు తిరిగి గంధం అలదడం. ఈనాటి మరొక విశేషం అక్షయ తృతీయ. ఈనాటి మరొక విశేషం దధ్యన్నోదక ఛత్రచామరాది దానాని అని మన పంచాంగాలు వివరిస్తున్నాయి. ఇవి ఈనాటి విశేషాంశాలు. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి తదియ, ఈ తదియకు అక్షయ తృతీయ అని పేరు. ఈరోజు మనం ఏది దానం చేసినా అది మనకు అక్షయమై అనంతమైన పుణ్యాలను సముపార్జింపజేస్తుంది. పుణ్య బలాన్ని మనం పెంపొందింపజేసుకోవాలి అంటే ఈ రోజున మనం దానం చేయాలి. ఏది దానం చేస్తే అది లభిస్తుందా? పూర్వం ఎవరో రైతు తన పొలంలో బాగా వంకాయలు పండాయి, వంకాయలు దానం చేశాడు. ఆ పుణ్యబలం వల్ల ఓ రాజుగారి కుమారుడిగా పుట్టాడు, రాజు అయ్యాడు. అల్పమైన బుద్ధి ఉన్న కారణం చేత రాజుగా పుట్టినప్పటికీ మళ్ళీ వంకాయలనే సేకరిస్తున్నాడు, వంకాయలనే దానం చేస్తున్నాడు. ఓ మాట అడిగేవాడు, అంతకింత అయితే ఇంతకెంత అని చెప్పి. ఇది ఎవరికీ తెలిసేది కాదు. అందరూ ఊరికే ఉండేవాళ్ళు, దానాన్ని తీసుకుంటూ వెళ్ళేవారు. ఎవడో రాజుగారు వంకాయలు దానం చేస్తున్నారు అని అందరూ ఉండేవాళ్ళు. ఒకానొక వేదాంతి అక్కడికి వచ్చాడు. అంతకింత అయితే ఇంతకింతే అన్న సమాధానం ఇచ్చాడు. వంకాయలు దానం చేసిన పుణ్యానికి రాజుగారికి మాట కాబట్టి ఎవరు రాజుగారిగా అయ్యావు, ఇప్పటికీ నువ్వు వంకాయలు దానం చేస్తే మళ్ళీ ఇంతే పుడతావు, ఇంతకు ఇంకా ఎక్కువగా దానం చేస్తే ఇంకా గొప్ప జన్మ లభిస్తుంది అని అర్థం. అంతకింత అయితే ఇంతకింతే అన్నాడు ఆయన. దాంతో రాజుగారికి పూర్వజన్మ జ్ఞానం సంపూర్ణంగా లభించింది, దాన చక్రవర్తి అయ్యాడు అంటూ మనకు ఇలా చిన్నారి బాలబాలికలకు చెందిన కథలు పూర్వం చెప్పేవాళ్ళు, మనం చదువుకుంటూ ఉండేవాళ్ళం. దురదృష్టవశాత్తు ఈనాటి కాలంలో బాలలకు సంబంధించిన పత్రికలు చాలా తగ్గిపోయాయండి. ఇది చాలా చింతించవలసిన అంశం. చిన్నతనంలో చందమామ, బాలభారతి, బుజ్జాయి, బాలమిత్ర, బొమ్మరిల్లు, పొదరిల్లు, బాలానందం ఇలాంటి అద్భుతమైనటువంటి పత్రికలు, మాసపత్రికలు మనకు లభించేవి. అనేకమైన కథలను అందులో మనం చదువుకునేవాళ్ళం. అందులో రామాయణం, భారతం, చిత్ర విచిత్రమైనటువంటి అపూర్వ సహోదరులు వంటి కథలు, సీరియళ్ళు, భట్టి విక్రమార్క భేతాళ కథలు, చిన్న చిన్న కథలు అనేకం ఉండేవి. కాళిదాస కవి ఒక శ్లోకం చెబితే ఆ శ్లోకానికి చమత్కార కథ అన్న పేరుతో ఒక కథ. ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఈ పుస్తకాలు మనకిచ్చేవి. ఈ కాలంలో ఈ పుస్తకాలు లేవు, ఈ జ్ఞానము లేకుండా పోయింది. ఈనాటి విశేషం ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే, వీలైనంత మట్టుకు చిన్నార బాలబాలికలకు మనవైనటువంటి పురాణ కథలను అడపాదడపా జ్ఞాపకం చేసే ప్రయత్నం చేద్దాం. ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణమూర్తికి భక్తుడు. తండ్రి గారు విష్ణు వైరి, కృతాపరాధుండు అంటాడా హిరణ్యకశ్యపుడు. శ్రీమన్నారాయణమూర్తి మాకెప్పుడో అపరాధం చేశాడు, మా అన్నగారిని సమరించాడు, అలాంటి వాడికి నీవు భక్తుడివేమిట్రా అంటాడు. ఇదంతా కూడా అబద్ధం, అశాశ్వతం. సంసార సంఘములనే జీమూతములు విష్ణు భక్తి లేకుండా విచ్చుకోవు కదా అంటూ వాడంటాడు. హరిభక్తి తవిలిన మనము అంటాడు. విష్ణు భక్తి లేని విబుధుడే పాదద్వయముతోటి పశువుగాగా అంటూ చెప్తాడు. ఆగ్రహం వస్తుంది, సంహరించే ప్రయత్నం చేస్తాడు. ఇదిగో సింహాద్రి అప్పన్న సంరక్షిస్తాడు. ఈ రోజున మనం దానం చేస్తే ఆ దానం మనకు అక్షయం అవుతుంది. ఏం దానం చేయాలండి? దధ్యన్నోదక అంటే పెరుగు అన్నం ఈరోజు దానం చేయాలి. వ్యంజనములు, కూరగాయలు దానం చేయాలి. ఉదకుంభం నీటితో ఉన్నటువంటి కుంభము, కుండ, నీటి బిందె, వీటిని దానం చేయాలి. చల్లని పదార్థాలను దానం చేయాలి. పానకం, వడపప్పు వీటిని దానంగా ఇవ్వాలి, ప్రసాదంగా పంచిపెట్టాలి. అందరికీ క్షేమం కలగాలి, అందరూ చల్లగా ఉండాలి అనే కోరుకోవాలి. ఇది ఇందులో ఉండేటటువంటి అంతరార్థం. అక్షయ తృతీయ అంటే ఏదో కొనుక్కోవడం, ఈరోజు మనం బంగారం కొంటే అక్షయంగా లభిస్తుంది, అలా కాదండి. ఈ రోజున మనం పుణ్య బలాన్ని పెంచుకోవాలి, క్షేమాన్ని కోరుకోవాలి. అందరి క్షేమంలో మన క్షేమము దాగి ఉంటుంది అనేటటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి. శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్తోత్రం చేయడం, శ్రీనివాసాయ విద్మహే అని చెప్పుకోవడం, నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్న శ్రీనివాస ప్రచోదయాత్. కలియుగ ప్రత్యక్ష దైవం
ఆయన స్తోత్రం చేయడం, ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయడం, ఇది అన్నిటికంటే కూడా గొప్పనైనటువంటి విషయం. వీలు కుదిరినంత మట్టుకు ఈ రోజున మనం దానం చేద్దాం. పెరుగు, మజ్జిగ, నీరు ఇలాంటి దాహతిని ఇచ్చేటటువంటి, దాహతిని తీర్చేటటువంటి పదార్థాలను దానం చేయడం ద్వారా పుణ్య బలం పెంచుకున్న వాళ్ళం అవుతాం. ఇవి సంక్షిప్తంగా ఈనాటి విశేషాంశాలు. శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, అలాగే అక్షయ తృతీయ, దీనితో పాటు దధ్యన్నోదకాదికాదులను దానం చేద్దాం. పుణ్యబలం పెంచుకుందాం. దైవం అనుగ్రహంతో అందరూ ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ శుభమస్తు.